హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్టేబుల్గా స్టడీగా ఆగి ఉంది. మన షిబా ఇను కాయిన్ కొంచెం మధ్యలో ఒక 2-3 రోజులు కొంచెం పైకి వెళ్ళింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అది చెప్తాను మీకు. అదేంటంటే దగ్గరగా లాస్ట్ 24 అవర్స్లో చూస్తే 10 బిలియన్ కాయిన్స్ని బర్న్ చేశారు. టోటల్గా బర్నింగ్ అయితే చాలా బాగుంది. ఇది కాకుండా ఇవాళ 445 బిలియన్ కాయిన్స్ బై చేశారు. వేల్స్, పెద్ద పెద్ద వేల్స్ బాగా బయింగ్ చేస్తున్నారు మన షిబా ఇను కాయిన్లో. దానివల్ల కొంచెం ప్రైస్ వాలటాలిటీ ఉంది. వాళ్ళు బై చేసి ఏం చేస్తారంటే ఒక్కసారి డంప్ చేస్తారు. అదే వచ్చిన ప్రాబ్లం ఈ వేల్స్తో. బాగా హెవీగా కొంటారు, ప్రైస్ పైకి తీసుకెళ్తారు, సడన్గా డంప్ చేయడం మొదలు పెడతారు. అఫ్కోర్స్ ఇంకా మీద జరగదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే షిబా ఇను కాయిన్ కంటిన్యూస్గా కన్సాలిడేట్ చేసుకుంటుంది, కన్సిస్టెన్సీ ఉంది. 2200 మన ఇండియన్ రూపీస్లో వజీరెక్స్లో స్టడీగా మెయింటైన్ చేస్తుంది. 2000 పైనే ట్రేడ్ చేస్తుంది, కానీ 2000 కిందకి రావటం లేదు. అది ఒక మంచి విషయం. ఖచ్చితంగా పాజిటివ్గా వెళ్తుంది. కొన్ని న్యూస్లు ఉండటం వల్ల స్లోగా ఆగి ఉంది. టోటల్ మార్కెటే ఆగి ఉంది, మొత్తం మార్కెటే ఆగి ఉంది. ఒక్క షిబా కాయినే ఆగి ఉందని అనటానికి లేదు. అన్నీ పెరుగుతాయి, కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే బిట్ కాయిన్ హాల్వింగ్ అయ్యి ఇప్పటికే 2 months అయ్యింది. ఇంకా కొంచెం టైం పడుతుంది దాంట్లో నుంచి ఇంకా పెరగటానికి. ఒక పంప్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు మన షిబా ఇను కాయిన్ కూడా మంచి పంప్ తీసుకుంటుంది. మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆల్ టైమ్ హై అనేది మటుకు జూలై తర్వాతే వస్తుంది. ప్రస్తుతం జూన్ నెలలో 4000, 5000 సీరియల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఖచ్చితంగా ఇవాళ అయిపోయింది, ఆల్మోస్ట్ లాస్ట్ డే ఆఫ్ మే మంత్. ఇంకా నెక్స్ట్ మంత్ జూన్ స్టార్ట్ అయిపోతుంది. జూన్ ఫస్ట్ వీక్లో కొన్ని మంచి న్యూస్లు ఉన్నాయి. మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది. కాకపోతే బిట్ కాయిన్ ఎంత పెరుగుద్ది ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి. బిట్ కాయిన్ మూమెంట్ని బట్టే మొత్తం అన్ని కాయిన్స్ ఉంటాయి. కాకపోతే షిబాలో మంచి బర్నింగ్ బాగుండటం వల్ల బాగా బయింగ్ జరుగుతుంది. ఏ వేల్స్ అయితే బాగా బై చేస్తున్నారు. ఇవాళ కూడా ఒక వేలు 445 బిలియన్ కాయిన్స్ని బై చేశారు. కాబట్టి సమ్ పాజిటివ్ మూమెంట్ అయితే ఉంది. కంపేరింగ్ విత్ అదర్ కాయిన్స్, నేను ఇంకా మెమీ కాయిన్స్ చాలా ఉన్నాయి. ఈ మధ్య పెపీ కాయిన్ కూడా బాగా పెంచుతున్నారు. ఇవన్నీ కూడా మ్యానిపులేషనే. వీటన్నిటిలో స్టేబుల్గా, స్ట్రాంగ్గా, కన్సిస్టెంట్గా ఉన్నది ఏదంటే మన షిబా ఇను కాయిన్. ఖచ్చితంగా ఒక మంచి పంప్ వస్తుంది, మనందరికీ బాగా డబ్బులు తెచ్చిపెడుతుందని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జరగాలి, త్వరలోనే జరిగితే బాగుంటుందని నా కోరిక. చూడాలి మరి ఎట్లా జరుగుద్ది ఏంటనేది చూడాలి. మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది ఏంటి, జూన్ నెలలో ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడాలి. ఇప్పుడు బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి దగ్గరగా $68,000, $68,000, $69,000 మధ్యలో ఆగి ఉంది. మంచి విషయం. $68,000, $69,000 అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రీవియస్ హాల్వింగ్స్లో చూస్తే ఇంచుమించు హాల్వింగ్ అయిన తర్వాత 30% డ్రాప్ వచ్చింది. కాకపోతే ఈసారి అంత డ్రాప్ రాలేదు. హాల్వింగ్ అయిన
ఆ ప్రైస్ దగ్గరే ఆగి ఉంది, అక్కడక్కడే తిరుగుతుంది. ఖచ్చితంగా ఒక మంచి పంప్ అయితే వస్తుంది. ఆ పంప్ వచ్చినప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే $70,000 దాటాలి. దాటితేనే ఆల్ టైమ్ హై రీచ్ అవుద్ది. అది ఇమీడియట్గా జరగదు, ఇమీడియట్గా వెంటనే జరిగిపోద్ది అని నేను అనను. ఎందుకంటే మార్కెట్ కొంచెం టైం తీసుకుంటుంది. బిట్ కాయిన్లో ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకుంటూ ఉంటారు, బయింగ్ చేసుకునే వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ బయింగ్. అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషనల్ కంపెనీస్ బ్లాక్ రాక్, గ్రే స్కేలు, ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళందరూ కూడా బాగా బయింగ్ చేస్తున్నారు. దాని తర్వాత హాంకాంగ్ మార్కెట్లో బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్, దాని తర్వాత ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్ కూడా బాగా ట్రేడ్ అవుతున్నాయి. పాజిటివ్గా ఉంది న్యూస్. ఇప్పుడు ఎథీరియంకి వచ్చేటప్పటికి ఎథీరియం అప్రూవల్ అయిపోయింది. స్పాట్ ఈటీఎఫ్, ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్ అనేది ఎస్ఈసి అప్రూవల్ చేశారు. అది లిస్టింగ్ జూన్ 4వ తారీఖున లిస్ట్ చేస్తున్నారు. ఇది ఒక పాజిటివ్ న్యూస్. జూన్ మంత్లో ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే అందరూ అంటుంది ఏంటంటే బిట్ కాయిన్ రేంజ్కి ఉండకపోవచ్చేమో అని అంటున్నారు. ఎందుకంటే మనకి ఇంకో విషయం తెలుసుకోవాల్సింది, బిట్ కాయిన్ అప్రూవల్ అయిన తర్వాత, లిస్ట్ అయిన తర్వాత కొంత టైం తీసుకుంది మార్కెట్ పుంజుకోవడానికి. అలాగే ఎథీరియం కూడా లిస్ట్ అయిన తర్వాత ఈటీఎఫ్, స్పాట్ ఈటీఎఫ్ లిస్ట్ అయిన తర్వాత కొంత టైం తీసుకుంటుంది, పాజిటివ్గా ఉంటుంది. ఇది ఎథీరియం సంగతి. ఎథీరియం ప్రస్తుతం $3,700-800 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది ఆల్ టైమ్ హై $4,000 టచ్ చేసింది. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ జూన్ ఫస్ట్ వీక్లో అది క్రాస్ చేసి హైకి వెళ్తుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి ఎథీరియం $7,500 వరకు వెళ్ళటానికి పాసిబిలిటీ ఉంది అని అంటున్నారు. ఇంకా పైకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడడానికి లేదు, ఎథీరియంకి అంత పాసిబిలిటీ ఉంది అంటున్నారు. ఓకే, ఎథీరియం అంత పెరిగితే ఆటోమేటిక్గా మన షిబా కాయిన్ కూడా పెరుగుద్ది. ఎథీరియం ప్లాట్ఫామ్లో వచ్చిన కాయిన్స్ అన్నీ కూడా పెరుగుతాయి. ఇదంతా కూడా మనకి మంచి పాజిటివ్ న్యూస్లే. కనుక హోల్డ్ చేస్తున్న వాళ్ళందరూ ధైర్యంగా హోల్డ్ చేయండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అన్ని కాయిన్స్ కూడా పెరుగుతాయి, చూసుకోండి. దాని తర్వాత ఇవాళ అమెరికాలో బిట్ కాయిన్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే కనుక కొంచెం వాలటైల్గా ఉంటుంది. ఆప్షన్స్ ఎక్స్పైరీ డే రోజున కొంచెం, ఎందుకంటే ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్, కాల్ ఆప్షన్స్ ఉంటాయి కనుక కొంచెం వాలటైల్గా ఉంటుంది మార్కెట్. అది చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే ఆ పర్టికులర్ టైము అది ఆప్షన్స్ కొంచెం బాగా $8.5 బిలియన్ ఆప్షన్స్ ట్రేడింగ్ జరిగింది అంటున్నారు. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఏంటంటే ఇవాళ సాయంత్రం ఫ్రైడే, ఇవాళ సాయంత్రం అమెరికాలో 6:30 గంటలకి, సాయంత్రం 6:30 గంటలకి PCI పర్చేసింగ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఆ డాటా వస్తుంది. ఆ డాటా గురించి కొంచెం భయపడుతున్నారు మార్కెట్లో. అది ఎట్లా ఉంటుందని దాన్ని బేస్ చేసుకునే ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పటి నుంచి రెడ్యూస్ చేస్తారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్లో ఒక్క రేట్ కట్టే ఉండొచ్చు, అంతకు మించి చేయడు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇన్ఫ్లేషన్ అయితే ఇంకా డౌన్కి రాలేదు కనుక ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్ వరకు మనం మార్కెట్ వెయిట్ చేయాలి.
ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం మొదలు పెట్టారంటే ఇంకా గబగబా మార్కెట్ పైకి వెళ్తుంది. నెక్స్ట్ ఇయర్ 2025కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ $1,00,000కి వెళ్ళటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ అందరూ అంటున్నారు $1,00,000 పైనే వెళ్తుంది అని. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. 2025లో మనకి ఆల్మోస్ట్ నిజం చెప్పుకోవాలంటే 2024 జనవరి నుంచే అన్ని మంచి న్యూస్లే వస్తున్నాయి ఖచ్చితంగా కంటిన్యూస్గా. ఇంకా ఫర్దర్గా కూడా మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది, చూసుకోండి. కాయిన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు హోల్డ్ చేయండి. ఏమన్నా ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అనుకుంటే తీసుకోండి. ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రజెంట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది, ప్రజెంట్ షిబా ఇను కాయిన్ ఉన్న ప్రైస్కి 20,750 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 5 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్ అది 1 crore రూపీస్ ఇండియన్ మనీలో 1 crore రూపీస్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇన్వెస్ట్ చేసేది కూడా 20,750 ఇండియన్ రూపీస్లో ఇన్వెస్ట్ చేస్తే అంత అవడానికి పాసిబిలిటీ ఉందంటున్నారు కనుక చూసుకోండి. మీరు కూడా చూసుకుని ఆలోచించుకునే పెద్ద రిస్క్ ఏం కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే 20,750 కిందకైతే పడిపోదు కదా, జీరో అయిపోతే అవ్వదు కదా, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. చూడండి, పాసిబిలిటీ ఉంటే మీకు నచ్చితే ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.